హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కడప స్పెషల్ బేళ్ళ పులుసు చేస్తున్నానండి. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను ఒక ఆనియన్, ఒక టమోటో, కొత్తిమీర, కరివేపాకు పక్కన పెట్టుకున్నానండి తీసుకొని. తర్వాత నేను ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలండి కుక్కర్ పెట్టుకొని. తర్వాత కొంచెం చెక్క, లవంగ, ఆవాలు, కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసానండి. వేసుకొని బాగా వేపుకున్న తర్వాత టమోటో కూడా వేసాను. టమోటో కూడా వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు చేసుకున్నానండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, టమోటో ఎర్రగడ్డ బాగా నలుగుతాయి కాబట్టి. సో అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ముందుగా నేను పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను కదా మసాలా, అది వేసుకున్నానండి. వేసుకొని బాగా అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చివాసన రాకుండా. తర్వాత నేను శనగపప్పు తీసుకున్నానండి. ఒక కప్పు తీసుకొని ముందుగా 1/2 అవర్ ముందు నేను దాన్ని ఏం చేశానంటే నానబెట్టుకుని ఆ కందిపప్పు తీసుకెళ్ళి దాంట్లో వేసేసానండి. వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఆలు కూడా వేసుకోవచ్చండి. ఆలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ అయినా చేసేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ ఉంటుంది ఆలు వేస్తే కూడా. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే అండి, మనము ఈ కందిబ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. కందిబ్యాళ్ళు కానీ శనగపప్పు కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నానండి. తర్వాత మసాలా ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని తగినంత మనకి ఎంత పులుసు కావాలంటే అంత పులుసు పెట్టుకోవచ్చు అండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకున్నాను. బ్యాళ్ళు బాగా మెత్తగా అయిపోవాలండి. సో అలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంతే అండి కడప స్పెషల్ బేళ్ళ పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సంగటిలోకి, అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా మటన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుందండి. మీకు కనుక నాకు ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.